టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ దూసుకుపోతుంది. గ్రూప్ దశలో వరుసగా 2 విజయాలతో సూపర్ 8 బెర్త్‌కు చేరువైంది. అలాగే ఈ టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు 2 విజయాలు సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. మంగళవారం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా గ్రూప్ డిలో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఓపెనర్లు టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్ భారీ అజేయ హాఫ్ సెంచరీలతో ఊచకోత కోయడంతో యూఏఈ విసిరిన 174 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. అది కూడా 15.2 ఓవర్లలోనే కావడం గమనార్హం. దీంతో మరో 4.4 ఓవర్లు మిగిలుండగానే టార్గెట్ను పూర్తి చేసిన కివీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఓ జట్టు 10 వికెట్ల తేడాతో గెలవడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. అలాగే తమ మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విసిరిన 183 పరుగుల లక్ష్యాన్ని కూడా కివీస్ 17.5 ఓవర్లలోనే ఛేదించిన సంగతి తెలిసిందే. దీనిని బట్టి ఈ ప్రపంచ కప్లో కివీస్ బ్యాటింగ్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి కివీస్ ముందు యూఏఈ 174 పరుగుల లక్ష్యం ఉంచినప్పుడు ఈ పిచ్పై పోరాడగలిగే స్కోరే అనిపించింది. కానీ కివీస్ ఓపెనర్ల ఊచకోత ముందు యూఏఈ నిలవలేకపోయింది. అలాగే ఈ టీ20 ప్రపంచ కప్లో ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. ఈ టీ20 ప్రపంచ కప్లోనే కాదు, అన్ని ఎడిషన్ల టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం కావడం విశేషం. అలాగే సీఫర్ట్, అలెన్ కలిసి తొలి వికెట్కు నెలకొల్పిన 175 పరుగుల భాగస్వామ్యం కూడా టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే ఏ వికెట్కైనా సరే అతిపెద్ద భాగస్వామ్యంగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇక వరుసగా రెండో మ్యాచ్లను ఆఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించిన టిమ్ సిఫర్ట్ ఈ మ్యాచ్లో ఏకంగా 211 స్ట్రైక్ రేట్తో రెచ్చిపోయాడు. మొత్తంగా 12 4లు 3 6లతో 42 బంతుల్లోనే 89 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. 23 బంతుల్లోనే ఆఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న సిఫర్ట్ ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయాడు. న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన టిమ్ సిఫర్ట్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది. కాగా ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సిఫర్టే గెలుచుకున్నాడు. దీంతో రానున్న మ్యాచ్లోనూ సిఫర్ట్ ఇలాగే చెలరేగితే బ్లాక్ క్యాప్స్ను ఆపడం చాలా కష్టం. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్టుగా 168 స్ట్రైక్ రేట్తో చెలరేగాడు. మొత్తంగా 5 4లు 5 6లతో 50 బంతుల్లోనే 84 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిన్ అలెన్ చివరి వరకు అదే దూకును కొనసాగించాడు. ఓపెనర్లు ఇద్దరు కలిసి పవర్ ప్లేలోనే ఏకంగా 78 పరుగులు బాధేశారు. కాగా ఫెయిల్ ఆఫ్ ఫామ్లో ఉన్న డేవన్ కాన్వే స్థానంలో ఈ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్లో స్థానం సంపాదించుకున్న ఫిన్ అలెన్ వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుని మిగతా మ్యాచ్లకు తుది జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మొత్తంగా ఈ ఓపెనర్లు ఇద్దరిని అడ్డుకోలేక యూఏఈ బౌలర్లంతా చేతులెత్తేశారు. అలాగే ఈ మ్యాచ్లో కొట్టిన 6ల ద్వారా కివీస్ ఓపెనర్లు సిఫర్ట్, అలెన్ తమ టీ20 కెరీర్లో 100 6ల చొప్పున పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరు కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం కూడా న్యూజిలాండ్ తరపున మూడో 150+ భాగస్వామ్యం కావడం గమనార్హం. అయితే యూఏఈ జట్టు బౌలింగ్లో దారుణంగా విఫలమైనప్పటికీ బ్యాటింగ్లో మాత్రం రాణించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ 12 పరుగుల వద్ద జాకబ్ డఫీ బౌలింగ్లో 8 పరుగులు చేసిన ఓపెనర్ ఆర్యన్ శర్మ వికెట్ కోల్పోయింది. ఇలాంటి సమయంలో రెండో వికెట్కు కెప్టెన్ మొహమ్మద్ వసీం, వన్డౌన్ బ్యాటర్ అలీషన్ షరాఫ్ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ భాగస్వామ్యాన్ని 15వ ఓవర్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ షార్టర్ విడదీశాడు. 117 స్ట్రైక్ రేట్తో 47 బంతుల్లో 5 4లు 2 6లతో 55 పరుగులు చేసిన అలిషన్ షరాఫ్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 77 బంతుల్లో 107 పరుగుల సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది. 119 పరుగుల వద్ద యూఏఈ రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన హర్షిత్ కౌశిక్ను ఆ తర్వాతి ఓవర్లోనే గ్లెన్ ఫిలిప్స్ అవుట్ చేశాడు. 2 4లు 1 6తో 13 బంతుల్లో 21 పరుగులు చేసిన మయాంక్ కుమార్ను 19 ఓవర్లో ఫెర్గ్యూసన్ పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలోనే యూఏఈ స్కోర్ కూడా 170 దాటింది. ఇన్నింగ్స్ చివరి 2 బంతులకు మ్యాట్ హెన్రీ ఇద్దరు బ్యాటర్లను అవుట్ చేశాడు. 7 పరుగులు చేసిన సోహాబ్ ఖాన్తో పాటు అర్ఫాన్ను గోల్డెన్ డక్అవుట్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో యూఏఈ జట్టు 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మొహమ్మద్ వసీం 146 స్ట్రైక్ రేట్తో 4 4లు 3 6లతో 45 బంతుల్లో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లో మ్యాట్ హెన్రీ 2 వికెట్ తీయగా జాకబ్ డఫీ, ఫెర్గ్యూసన్, షాంట్నర్, ఫిలిప్స్ తల వికెట్ తీశారు. కాగా న్యూజిలాండ్ బౌలర్ ఫిలిప్స్ 18 ఓవర్లో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అసోసియేట్ జట్టుపై ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఫుల్ మెంబర్ జట్టు ప్లేయర్గా నిలిచాడు. కాగా అసోసియేట్ జట్టు అనగా టెస్ట్ ఫార్మాట్ ఆడని జట్టు అని, ఫుల్ మెంబర్ జట్టు అనగా అన్ని ఫార్మాట్లు ఆడే జట్టు అనే విషయం తెలిసిందే. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.